హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈ వీడియోలో మనము రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది చేసుకుందాము, రేపు ట్రేడింగ్ చేయడానికి సులువుగా ఉండడానికి. ఫస్ట్ వచ్చేసి మనము నిఫ్టీ యొక్క లెవెల్స్ అనేది నేను ముందుగానే డ్రా చేసి పెట్టాను. ఆ లెవెల్స్ అనేది మీరు మీ గ్రాఫ్లో మార్క్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 22,706. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ అనేది బాగా కనపడతా ఉంది రేపటికి. ఇంకొక లెవెల్ వచ్చేసి మనకు సపోర్ట్ వచ్చేసి 22,430 ఫస్ట్ సపోర్ట్ అవుతుందండి. దాని తర్వాత సెకండ్ సపోర్ట్ వచ్చేసి 22,345 అనేది సెకండ్ సపోర్ట్ అనేది అవుతుంది. ఫైనల్గా వచ్చేసి మనకు ఫైనల్ సపోర్ట్ ఏరియా రేపటి అంతటికీ కలిపి మనకు ఫైనల్గా 22,181 మనకు ఫైనల్ సపోర్ట్గా నిఫ్టీలో కనపడతా ఉంది. మనము ఇక్కడి నుంచి మార్క్ చేసుకుందాము. మొన్న క్లోజ్ అయిన కాడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటే సపోర్ట్ ఏరియా మనకు 84 పాయింట్స్ దగ్గర సపోర్ట్ అనేది కనపడతా ఉంది. దాని తర్వాత లెవెల్ చూస్తే 177 పాయింట్స్. దాని తర్వాత లెవెల్ చూస్తే మొత్తం ఎన్ని పాయింట్లు, 334 పాయింట్లు అనేది మనకు సపోర్ట్ రేపు డౌన్ కావడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. ఈ 22,180 దగ్గర మనకు రిట్రేస్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎంతవరకు వస్తుంది అనేది రేపు మనం మార్కెట్లో చూడొచ్చు. దాదాపుగా వస్తే సెకండ్ సపోర్ట్ వరకు మనకు రెసిస్టెన్స్గా వర్క్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మన గ్యాప్ డౌన్ అనేది ఏ ప్లేస్లో అవుతుంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. అది 430 పైన అయితే ఖచ్చితంగా అది మళ్ళా రెసిస్టెన్స్ 22,706 వరకు పోయేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. అక్కడి నుంచి మళ్ళా యాజ్ ఇట్ ఈస్గా డౌన్ ట్రెండ్ కొనసాగడానికి నిఫ్టీ రేపు అవకాశం ఎక్కువగా ఉంది. దాని తర్వాత వచ్చేసి ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో 430, నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి దానికన్నా ఒక 90 పాయింట్ల కింద, అంటే 22,345 మనకు నెక్స్ట్ సపోర్ట్ అనేది కనపడతా ఉంది. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసి 430 కన్నా కింద ట్రేడ్ అవుతూ ఉంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. అలాగే 430 పైన ట్రేడ్ అవుతూ ఉంటే మీకు 430 కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అప్ సైడ్కి 22,706 వరకు మీరు ట్రేడ్ అనేది కంటిన్యూ చేయవచ్చు. అలాగే 22,345 అనేది బ్రేక్ చేస్తూ ఉంటే ఫైనల్ సపోర్ట్ అనేది మనకు 22,185 వరకు ఖచ్చితంగా ఇది రావడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. ఈ లెవెల్స్ అనేది మీ చార్ట్లో డ్రా చేసి పెట్టుకోండి. రేపు ఖచ్చితంగా ఈ లెవెల్స్ అనేది మీకు ఉపయోగపడతాయి నిఫ్టీలో. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా లెవెల్స్ అనేది ముందుగానే డ్రా చేయడం జరిగింది. ఆ లెవెల్స్ ఏంటో మనం చూద్దాము. రేపటి ట్రేడింగ్కి ఆస్కారం అయ్యే విధంగా మనకు వచ్చేసి 22,530 దగ్గర క్లోజింగ్ అవ్వడం జరిగింది మార్కెట్. ఫస్ట్ వచ్చేసి మనకు అప్ సైడ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ట్రావెల్ చేస్తుంటే 48,960 అనేది మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది రేపు. అక్కడి నుంచి మార్కెట్ డౌన్ఫాల్ కావడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. అక్కడ రిజెక్షన్ క్యాండిల్ అనేది కనపడితే మాత్రం ఖచ్చితంగా మీరు రిజెక్షన్ అనేది తీసుకొని స్మాల్ ప్రాఫిట్ ఒక 200 పాయింట్లు ఇక్కడి నుంచి మనకు డౌన్ సైడ్ అనేది ట్రావెల్ చేయొచ్చు. 150 పాయింట్లు అంటే 44,800 వరకు మనకు ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు రేపు. అలాగే డౌన్ సైడ్ అంటే ఈ నిన్నటి క్లోజింగ్ కన్నా డౌన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటే మనకు ఇక్కడ లెవెల్స్ అనేది ఎక్కడా లేవు. ఫస్ట్ వచ్చేసి 48,170 దగ్గర మనకు మంచి సపోర్ట్ అనేది కనబడుతూ ఉంది. ఈ ఏరియాకు వచ్చినప్పుడు
ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, రివర్స్ క్యాండిల్ ఏదైనా కనపడితే ట్రేడ్ చేయొచ్చు. మన ఫర్దర్గా టార్గెట్ వచ్చేసి 48,960 వరకు మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్స్ అయితే గిన ఈ 48,960 అనేది మెయిన్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ ఈ ఏరియాలో 48,960 నుంచి 48,800 వరకు కన్సాలిడేషన్ అవుతూ అప్ సైడ్కి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా 48,170 దగ్గర ఆ, మీరు ఒక మంచి రివర్స్ క్యాండిల్ అనేది కనపడిందంటే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్కి 48,960 వరకు మనము ట్రేడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. దాని తర్వాత 48,800ని అనే లెవెల్ని గమనిస్తూ ఉండాలి. ఈ లెవెల్ బ్రేక్ అవనంత వరకు మార్కెట్ కిందికి రాదు. దాని తర్వాత అప్ సైడు 49,250 వరకు మనకు టార్గెట్ అనేది కనబడతా ఉంది. ఒకవేళ ఈ లెవెల్ 960 లెవెల్ బ్రేక్ అయితే గిన 49,200 వరకు మనకు టార్గెట్ అనేది కనపడతా ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ అనేది మీరు చార్ట్లో డ్రా చేసుకొని రేపు ట్రేడింగ్కి ఏ విధంగా అవకాశం వస్తుందో చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసి ఇన్కమ్ సంపాదించాలని కోరుకుంటూ మీ అశోక్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ లెవెల్స్ అనేది తప్పక డ్రా చేసుకోండి. మీకు రేపు ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. యా.